అన్న ఎలా ఉందన్న ఓం భీమ్ బుస్? ఓం భీమ్ బుస్ సో ఎక్సలెంట్ భయ్యా. అట్లా టైటిల్ ఏమన్నా కామెడీ అనిపించింది. మూవీ చూస్తే ఎక్సలెంట్ భయ్యా. జాతాంతల టైప్లో కామెడీ అయితే కంపల్సరీ కామెడీ అయితే ఫుల్గా ఉంది భయ్యా. ఎక్సలెంట్ ఉంది. శ్రీ విష్ణు యాక్టర్ దీంట్లో ముగ్గురు మొత్తం కామెడీ ఒక జాతిరత్నం టైప్ అనిపించింది కామెడీ అయితే. దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకి ఒక కొత్తగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అది మనకు కామెడీ డైలాగ్స్ కూడా పంచెస్ కానీ ఎక్సలెంట్ అనిపిస్తాయి. కామెడీ ఫుల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఫుల్ అంటే మొత్తం థియేటర్లో అందరూ మొత్తం నవ్వుకుంటారు భయ్యా. ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో వెళ్ళండి, కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది అన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి నవ్వుకునే సినిమా చూసినాము. ముగ్గురు ఉంటారు, ముగ్గురు పక్క జాతిరత్నాల లాగా కాంబినేషన్ లాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో మీరు అంతా చూడండి, మీ అందరు పక్క నచ్చుతుంది అన్న సినిమా. నాకు నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. చాలా మంది జాతిరత్నాలు చూసి యాసి దింపేశారు, అంత కామెడీగా ఏం లేదు అంటున్నారు కదా, మీకేమనిపించింది? అన్న కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక కొత్త లెవెల్ కామెడీ ఉంది. నిజంగా చెప్తున్నా కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. పక్క యూత్కి పక్క కనెక్ట్ అయ్యే సినిమా ఇది అవుతుంది అన్న. శ్రీ విష్ణు యాక్టింగ్ ఎలా? అలా యాక్టింగ్ అయితే తిరిగి తీసేసి సామజవర గమన సినిమాతో ఎంత ఇట్టు కొట్టిండో, దాని తర్వాత వచ్చిన ఈ సినిమా పక్క సూపర్ అంటే సూపర్ ఇట్టు కొట్టేసింది అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి నవ్వుకునే సినిమా చూసినాం అన్న. మ్యాడ్ కన్నా బాగుందా బ్రో? మ్యాడ్ మూవీ కన్నా నిజంగా అంతకు మించి ఉందన్న.